ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. ఒకటి బాగా అర్థమవుతుంది, దేవుని దగ్గరికి వచ్చిన మనము మన ఇష్టం చొప్పున మన సమయంలో దేవుడు ఏది చేయడు, మన టైం టేబుల్ ప్రకారంగా ఏది జరగదు. ఏదైనా జరగాలంటే ఆయన నిర్ణయ కాలంలో, ఆయన సార్వభౌమత్వంను బట్టి, ఆయన యొక్క సమయంలోనే సమస్తం జరుగుతుంది. కానీ ఒకటి బాగా గుర్తు చేసుకోవాలి, ఏంటి అంటే ఆయన తలుచుకుంటే ఒక నిమిషంలో ప్రతిదీ తారుమారు చేయగలరు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎస్తేర్ కానీ, మొర్దెకై కానీ, దావీద్ కానీ, యోసేఫ్ కానీ, దానియేల్ కానీ, వారి జీవితాలని మనం పరీక్షించుకున్నట్లయితే వారి సమయంను బట్టి కాక దేవుని సమయం రాగానే వారి జీవితం తారుమారైపోయింది. ఒక స్థితిలో ఉండాల్సిన వారు ఒక అనాథ స్థితిలో ఉండాల్సిన ఎస్తేరు మహారాణిగా అయిపోయింది. అయితే ఇక్కడ దావీదు కూడా తన కాలగతులు, తన పరిస్థితులు, తన చుట్టూంటున్న భయంకరమైన శత్రువు యొక్క ఉరిలు ఏవైనప్పటికీ అవన్నీ నా చేతిలో ఉన్నవి అని ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలా అంటే తను అంతరంగ సమస్యలు ఉన్నాయి, తన బయట సౌలు వంటి వారు ఎదిరింపులు ఉంటున్నాయి. ఏదైనప్పటికీ ఆయన ఒకటే మాట అంటున్నాడు, దేవుని యొక్క సార్వభౌమ అధికారంతో నన్ను దేవుడు బ్రతికించగలడు. నా శత్రు చేతిలో నుండి నన్ను విడిపించిన వాడు. నా జీవితం కాదు, నా భవిష్యత్తు కూడా ఆయన చేతిలో ఉంది. ఏదైనా ఒక శత్రువు చేతిలో ఏదైనా ఇరికిందంటే దాన్ని విడిపించగలిగిన సామర్థ్యత ఎవరికి లేదు. కానీ మన దేవుడికి అటువంటి సామర్థ్యత ఉంది, అటువంటి నమ్మదగిన వాడు. కాబట్టి మనల్ని ఒక ఉద్దేశపూర్వకంగా కొన్ని పరిస్థితులు గుండా తీసుకెళ్తాడు. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మనల్ని సరిచేస్తుంది, ఆయన కొరకు నిర్మించబడినట్లుగా మనల్ని చేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ దావీదు మహారాజు ఈ మాట అంటుండు, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. మనం ఏం భయపడవలసిన అవసరం లేదు. కొద్ది సమయంలో, కొద్ది టైం వరకు మనం అంగలార్పులో ఉండొచ్చు, మనం గోనెపట్ట కట్టుకొని ఉండొచ్చు. ఇక్కడ చుట్టూన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, తన నిలవరులకు తన అసహ్యకరంగా ఉన్నాడంట, తన పక్కనున్న వారు ఈసరింపు చేసే అంత అసహ్యంగా ఉన్నాడంట. అయినా కూడా దేవా నన్ను కరుణింపుము, అటువంటి హెచ్చరిక మనకు కూడా ఇవ్వబడుతుంది. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నవి. మన గతం ఏదైనప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, భవిష్యత్ మాత్రం ఆయన చేతుల్లో ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. అది మర్చిపోకుండా మనం ప్రభు సన్నిధికి వద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మా కాలగతులు నీ వశంలో ఉన్నట్లుగా చేశారు. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నీ యొక్క సర్వశక్తిని బట్టి దేవా మమ్మల్ని నీ యొక్క చేతిలో మమ్మల్ని ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నీ నిర్ణయ కాలం చొప్పున మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఉంటున్న శత్రువు సమూహము మా మీద ఉండి ఉండగా దేవా వాటి నుంచి మమ్మల్ని విడిపింపచేసి నీ కొరకు నిలబడు వారంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.